మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి. అంటే సొంత అన్న తండ్రిపై కూడా ఇద్దరు తమ్ముళ్ళు వరుస అయినటువంటి ఇద్దరు తమ్ముళ్ళు కూడా మహేష్ నరేష్ అనే వ్యక్తులు తన సొంత అన్న కృష్ణపై భూ వివాదంలో గత కొన్ని సంవత్సరాలుగా తగాదాలు జరుగుతున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తన అన్నపై కృష్ణ అన్నపై అతి కిరాతకంగా మద్యం సేవించి దాడి చేశారు. కత్తులతో దాడి చేయడంతో ఉన్నపల్లిగా అక్కడెక్కడికే రక్తం చిందించుకుంటూ మొత్తం అక్కడక్కడే మృతి చెందిన సంఘటన మొత్తం విలువలోకి వచ్చింది. మనం ప్రస్తుతంగా విజువల్ చూసుకోవచ్చు. ఇక్కడే తన సొంత భూమిలో నిన్న పొలం ఏదైతుందో ఆ పొలం పనుల నిమిత్తం హైదరాబాద్ నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగ విధులు నిర్వహిస్తున్నటువంటి ఏదైతే లింగన్న పెద్ద భార్య కుమారుడు ఎవరైతే ఉన్నారో కృష్ణ, తన అక్క చెల్లెలు ముగ్గురు, ఇతను మొదటి భార్యకి మాణిక్యమ్మ లింగమ్మకి మొదటి సంతానంగా అయితే ముగ్గురు కుమార్తెలు ఇటు సంబంధించిన కృష్ణ జన్మించారు. తల్లి మరణాంతరం ఇదే గ్రామం సిరుల గ్రామం చెందినటువంటి నరసమ్మని మళ్ళీ రెండో వివాహం చేస్తున్నారు. అతనికి కూడా ఇద్దరు కుమారులు నరేష్ మహేష్ జన్మించారు. వీళ్ళకి ఉన్నటువంటి లింగన్నకు ఉన్నటువంటి 16 ఎకరాల సుమారు వ్యవసాయ భూమిని తన కొడుకులకి బిడ్డలకి సమానంగా పంచిచ్చాడు. 4 ఎకరాలు మాత్రం ఏవైతే లింగన్న తండ్రి ఉన్నాడో తను ఉంచుకొని వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో తండ్రికి ఉన్నటువంటి 4 ఎకరాల భూమిని కూడా తమకే కావాలని చెప్పేసి చిన్న భార్య కుమారులైన సంబంధించినటువంటి ఇద్దరు నరేష్ మహేష్ ఇద్దరు కూడా ఆ భూమి మాకే కావాలని చెప్పేసి కొన్ని దఫాలుగా పెద్ద మనుషుల పంచాయతీలో మంచి సమక్షంలో కూడా పంచాయతీ నిర్వహించారు. ఇది క్రమంలో కూడా పోలీస్ స్టేషన్ మిట్లు కూడా ఎక్కారు. ఈ విషయం సుమారుగా ఒక 6 సంవత్సరాల నుంచి ఈ భూ వివాదం ఈ ఇద్దరి మధ్య నడుస్తుంది. ఆయన కూడా దీనికి ఎలాంటి తీర్పు రాకపోవడంతో కృష్ణ అయితే పెద్ద కుమారుడు కృష్ణ ఉన్నాడో తనకు సంబంధించినటువంటి 4 ఎకరాల భూమిని కౌలుకి ఇస్తున్నాడు. కౌలుకి ఇచ్చిన నేపథ్యంలో కూడా ఇటు కౌలు కూడా ఎవరు రాకుండా కూడా ఇద్దరు చిన్న భార్య కుమారులు ఎవరైతే వాళ్ళు అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ స్వగ్రామానికి వచ్చిన కృష్ణ పెద్ద మనుషుల సమక్షంలో తేల్చుకుందాం, ఈ భూ వివాదం తేల్చుకుందాం, ఇప్పటికీ ఇది సమస్యగానే మారిపోయింది, దీన్ని పరిష్కరించుకుందాం అని చెప్పేసి హైదరాబాద్ ఇక్కడికి వచ్చి తన వ్యవసాయ భూమిలో పరిష్కరించుకుంటూ అక్కడి నుంచి భూమి నుంచి సుమారు ఒక 50 మీటర్ల దూరంలోకి రోడ్డు మీదకి రాగానే ఇక్కడనే మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఆ చెట్టు ఉంది. ఆ చెట్టు పక్కన మాట వేసినటువంటి ఎవరైతే ఉన్నారో చిన్న భార్య కుమారులు నరేష్ మహేష్ ఎవరైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళు బాగా మద్యం సేవించి తన మిత్రులతో కలిసి కత్తులతో ఇక ఈ చెట్టు కిందనే మాట వేశారని తెలుస్తుంది. నేను సాయంత్రం 4 గంటలకు జరిగింది ఇది. పెద్ద కుమారుడు కృష్ణ వ్యవసాయ పనులు అంటే తమ భూమిలో ఉన్నటువంటి అక్కడ నుంచి దీనికి రోడ్డు మీద చేరుకోగానే ఇక్కడ ఉన్న మద్యం సేవించి ఈ చెట్టు చాటును దాచుకొని ఇక్కడ నుంచి నైట్ ఒకేసారిగా రాడ్లతో అటాక్ చేయడంతో మెడ మీద బలమైన గాయం కావడంతో అక్కడికక్కడ కుప్పకూలిపోయి మృతి చెందాడు. దీన్ని అడ్డుకోపోయిన తండ్రి లింగయ్య కూడా తనకి గాయం అయ్యేసరికి ఇక్కడ మొత్తం ఆయన మెడ మీద తీవ్ర గాయాలని ప్రస్తుతానికి ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఆయన మహబూబాబాద్ తీసుకెళ్లి చికిత్స పొందుతున్నారు. నిన్న కూడా ఇంకా విషాద విషయం ఏంటంటే తన ఎవరైతే మృతి చెందాడు కృష్ణ తన భార్య కుమారులుగా వాళ్ళ బర్త్డే పుట్టినరోజు శుభాకాంక్షలు ఇవ్వడానికి కేక్ కూడా ఆర్డర్ ఇచ్చాడు. ఆ సందర్భంలో అంటే ఆ శుభ సందర్భంలో తను సంతోషంగా ఉన్న నేపథ్యంలో ఈ విధంగా చోటు చేసుకోవడం వల్ల గ్రామస్తులు చాలా విషాద అలుముకున్నాయి. ఇంత ఘోరానికి వారికట్టి ఎవరైతే చంపారో వాళ్ళ మధ్య ఒకరు లొంగిపోయారు తెలుస్తుంది, ఇంకొకరు పరాలో ఉండడం తెలుస్తుంది. అసలు టోటల్ గా అసలు ఏం జరిగింది అని అసలు వీళ్ళకి భూతగాథలు ఎప్పటి నుంచి వచ్చాయని వాళ్ళ బంధువులు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి అసలు ఏం జరిగింది నిన్న సాయంత్రం పూట? అసలు నిన్న ఉదయం నుంచి వాళ్ళు పని చేసుకుంటుండే ఇక్కడ వాళ్ళ పొలంలో వల్లభ లింగయ్య గారును వల్లభ కృష్ణ అనేది పని చేసుకుంటుండే. ట్రాక్టర్ అంతకుముందు రోజు రమ్మంటే వచ్చిన ట్రాక్టర్ని ఈ నరేష్ అనే అబ్బాయి వాళ్ళని ట్రాక్టర్ కానీ ఎవరిని కానీ ఇలా రావద్దని బెదిరించి చెట్టు కింద కూర్చోవడం, ఎవరు వచ్చినా చాలా పని చేయకుండా బెదిరియడం చేస్తుండు. వల్లభ లింగయ్యకు ఎంతమంది భార్యలు ఉన్నారు? వాళ్ళ కుమార్ సంతానం వల్లభ లింగయ్య గారు అనేది పెద్ద భార్యకి 3 అమ్మాయిలు 1 అబ్బాయి. తన చిన్నప్పుడే చనిపోయింది. అంటే
ఈ కృష్ణ చిన్నతనంలో పుట్టగానే ఆమె జరిగిపోయిన నేపథ్యంలో వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ చిన్నపిల్లలతో ఎట్లా ఉంటారు అని చెప్పి ఆడపిల్లల పెళ్ళైంది, నువ్వు ఒక్కడు ఎలా ఉంటావు అని బంధువులందరూ కలిసి ఇంకొక ఆమెని నర్సమ్మ అనేట ఆమెను చేయడం జరిగింది. ఆమెను చేసినాక 2 బాబులు, వాళ్ళను కూడా ఏమాత్రం తేడా లేకుండా ఆస్తుల సమభానం అందరికి ఇచ్చారు. వాళ్ళకు కూడా పెళ్లిళ్ళు అయినాయి. ఈ పెళ్లి అయిన కానించి నరేష్ అనే ఆయన చెడు ఇటు కోసం ఇలా చేసి ఇక్కడ కొంత భూమి ఇక్కడ 5 గుంటలు ఇంతకు ముందు ఊళ్ళలోకి అమ్ముకొని ఆ పైసలతోటి కమ్మలు వండుకుంటూ కొంతమంది కిరాయి వాళ్ళని, అంతకుముందు 7 సంవత్సరాల నుంచి భూ వివాదం జరుగుతుంది. ఈ ఊళ్ళ పరిష్కారాలు కూడా వీళ్ళకి చెప్పలేము, వీళ్ళు ఇట్లా అనుకుంటారు, అన్నదమ్ములు ఐక్యత లేదు అని వాళ్ళు కూడా 4-5 సార్లు చెప్పడం జరిగింది. ఈ పోలీసులో కూడా మన సీరియల్ పీసీలో కూడా ఇంతకు ముందు చాలా సార్లు కంప్లైంట్ జరిగింది. ఇప్పుడు ఎవరైతే కృష్ణ ఉన్నాడో, కృష్ణ చదువుకొని చిన్నప్పటి నుంచి అక్కడ ఆయన పరిస్థితి కొంచెం మంచిగా చదువుకొని మంచి భవిష్యత్తులో బతుకుతూ ఉండే, ఆయనకు కూడా వదిలిపెట్టిండు. నరేష్కి కూడా భూమి తమ్ముడా నువ్వే చేసుకో అని చెప్పడం జరిగింది. చెప్పినా గానీ అది కూడా కౌలు ఇయ్యకుండా కూడా చేసుకోనికి మంచిగా ఉండంటే అమ్మడం జరుగుతుంది. అమ్మున్నప్పుడు ఏం చేసిండ్రంటే తండ్రి భాగాలు పెట్టేసి ఎవరిది వాళ్ళు తీసుకున్నా నువ్వు ఇట్లా అమ్ముకుంటా పోతే వాళ్ళకి మిగలదని సమాన వాట పెట్టుకొని ఆయన బతుకు తెరుకో 4 ఎకరాలు ఉంచుకున్నాడు. దాని విషయాల మీరు వస్తారా, నువ్వు ఒక్కడి పోతే నాకు ఇదంతా నాకే అయ్యద్ది అనేసి కృష్ణని ఇది చేసి నిన్న సాయంత్రం ఇక్కడ కత్తులతో దాడి చేసి మహేష్ అనేటైనా నరేష్ అనేటైనా మరికొంతమంది ఇతను నరేష్ అనే అబ్బాయి ఎప్పుడైతే ఖమ్మంలో ఉంటుండో అక్కడ కొంతమంది రౌడీ వాళ్ళ ముఖాలు 2-3 సార్లు మేము కూడా కొంత మందితో మాట్లాడడం జరిగింది. 2-3 ఆటోలు తీసుకురావడం, ఈ చించెట్టు కింద అడ్డేయడం, తాగడం, వాళ్ళని బెదిరియడం, పెద్ద మనిషిని కొట్టడం కూడా చేసింది. విన్నగా బంధువులు చెప్తుంది కాబట్టి గత 6 సంవత్సరాల నుంచి వీళ్ళకి భూత కథ విషయంలో కూడా వాళ్ళ మాలు పెద్ద మనుషుల పంచాయతీలో పెట్టుకున్నా కూడా వీళ్ళ సమస్య తీరకపోవడంతో పాటు కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే తను కృష్ణ ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ చేస్తున్నాడు. మిగతా చిన్న ఏదైతే ఉన్నారో నరేష్ మహేష్ ఉన్నారు, ఖమ్మంలో ఉంటున్నారు. ఈ భూమి సాయంత్రం వచ్చే నేపథ్యంలో వాళ్ళకి మాట వేసి ఎలాగైనా ఇతన్ని చంపాలని ఒక పథకం ప్రకారం వచ్చి ఇక్కడ మనం చూసుకోవచ్చు విజువల్స్ కూడా డబ్బా ఉంది, డబ్బా పక్కన కూడా మళ్ళీ మద్యం సేవించాలని తెలిసింది. అలాగే పథకం ప్రకారం అనుకున్నట్టుగానే రాడ్లు కత్తులతో రెడీగా ఉండి అక్కడ నుంచి ఏదో పొలం ముగించుకొని ఆ రోడ్డు మీకు చేరుకోగానే సుమారు అంటే ఒక 20 మీటర్ల దూరంలో ఉన్నటువంటి చెట్టు చాటున నక్కినటువంటి ఆ దుండగులు ఒకేసారి దానిపై దాడి చేయడంతో అది వెంటనే అక్కడక్కడ కుప్పకూలిపోయాడు. అడ్డుకోపోయిన తండ్రి కూడా తీవ్ర గాయాలై ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో మొబ్బ ఏరాసం చికిత్స పొందుతున్నాడు. నిన్న వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు ఉండడం వల్ల ఇక్కడ కుటుంబ సభ్యులతోటి వాళ్ళ నాన్నతోటి సెలబ్రేషన్ చేసుకోవడానికి వచ్చాడు. ఇదే అదునుగా చూసి ఇక్కడనే భూమిపై గొడవ వల్ల ఇక్కడే చంపడం జరిగింది. ఇప్పటి వరకు ఊళ్ళో ఉన్న గ్రామస్తులు కానీ పెద్ద మనుషులు కానీ ఎలాంటి న్యాయం చేయలేకపోయారు. ఇప్పటికైనా అతనికి కనీస న్యాయం చేసి ఆ పిల్లలకు రక్షణ కల్పించాలని. సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి భూతగాలు నడుస్తున్నాయి వీళ్ళ మధ్య? 5 to 7 years మధ్య నుంచి వస్తున్నాయి. అయినా కూడా ఊరు వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు, పోలీసులు కూడా సరిగా పట్టించుకోలేదు. అంటే పోలీసు సమక్షంలో కేసు నమోదు చేసిన సందర్భంలో అప్పుడు మామూలుగా చేసిండు, చాలా సార్లు స్టేషన్ లో చుట్టూ తిరిగిండు. అప్పుడు అంతకుముందు వేరే ఎస్ఐలు ఉండేది, వాళ్ళు కూడా సరిగా పట్టించుకోలేదు. అంటే ఇప్పుడు ఈ హత్య అనేది గతంలో ఎప్పుడైనా అటెంప్ట్ చేశారా వీళ్ళు? బెదిరించడం జరిగింది, చాలా సార్లు బెదిరించడం జరిగింది. ఫోన్ రికార్డులు పెట్టడం జరిగింది. అవన్నీ సాక్ష్యాలు కూడా అతని సెల్లో ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేయమంటారు? ఒకళ్ళు పరారాయిల్లో ఒకళ్ళు పోలీసులు లొంగిపోయారని తెలుస్తుంది. వాళ్ళని కంపల్సరీ చట్టపరంగా అయితే కంపల్సరీ కఠినంగా శిక్షించాలి. వాళ్ళను కుటుంబానికి మొత్తం కంపల్సరీ న్యాయం చేయాలి. దీంట్లో ఇంకో విషయం ఏంటంటే పోలీసులు కూడా ఈ విషయంపై కూడా వాళ్ళు మార్లు స్టేషన్ మెట్లు ఎక్కినా కూడా కనీసం పోలీసులు కూడా ఈ సమస్యకి ఎలాంటి పరిష్కారం చూపడంతో కూడా ఈ హత్యకి దారి తీసి అని చెప్పేసి వాళ్ళ గ్రామస్తులు మొత్తం ఒకరొకరు చెవులు కొడుతున్న పరిస్థితి. మనతో మాట్లాడిన కొంతమంది వాళ్ళు అడిగేసుకో ఏం జరిగిందబ్బా నిన్న ఇక్కడ? తగాదాలు ఉన్నాయట మన సీరోల్లో. వాళ్ళ అన్నదమ్ములే 3 5-6 సంవత్సరాలు వాళ్ళ తగాదాలు నడుస్తున్నాయట. మరి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారట, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారట. మరి ఏం జరిగిందో నిన్న మాత్రం 1:30 అంతేనా 4 మధ్య టైంలో మరి ఇక్కడ రోడ్డు మీద వాళ్ళు గొడవ పెడుతున్నారట. గొడవ పెడుతున్నారు, ఎవరులే, ఇటు చూసేటోళ్ళు అటు చూసేటోళ్ళు ఎవరెవరు పోతూ ఉంటారు కానీ ఎవరు చూడలే, వాళ్ళకి ఆపలే. వాళ్ళిద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటే మన కత్తులతో ఇక్కడ కొట్టారట. కొట్టేసరికి రక్తం చిమ్మి కింద పడ్డాడట. ఇట్లా గొంతు కోసిండట. అంటే మధ్యలో తండ్రి కూడా అడ్డుకోపోతే తండ్రి కూడా తీవ్ర గాయాలని కూడా తెలుస్తుంది. వాళ్ళ తండ్రి గారట ఆపిండట, ఆపితే ఆయన కూడా కొట్టిండట. నిన్ను కూడా చంపేస్తాం,
మొత్తం చేసేదే నువ్వు సరిగ్గా మాట్లాడట్లే, ఆయనకి వెళ్ళి నువ్వు మాట్లాడుతున్నావు, నిన్ను కూడా లేపేస్తే ఈ పంచాయతీ అనేది ఒక ముగింపు వస్తుందని ఆలోచనతో ఉన్నారు వాళ్ళు. చూడండి, ఇక్కడ బంధువులు, ఇక్కడ స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం మొత్తం సొంత కుటుంబీకులే, అంటే సంబంధించినటువంటి అమ్మ తమ్ముడు వరుస అవుతున్న తమ్ముడు వాళ్ళు కూడా సంబంధించినటువంటి భూతగాల విషయంలో, ఆస్తి పంపకాల విషయంలో అన్ని సమానంగా మంచిగా కూడా ఇంకా కావాలనే ఒక అత్యాశతో ఈ దుర్మార్గానికి ఒడిగట్టని తెలుస్తుంది. ఈ విషయంపై కూడా పోలీసులు విచారణ చెప్పి దోషులు నిర్ధారించి వాళ్ళ మొత్తం కఠిన శిక్షించాలని చెప్పేసి కూడా గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి ఉంది.